హలో, నేను మీ సుమన్. మీరు చూస్తుంది స్మార్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ పార్ట్. ఫస్ట్ ఏమేమి ఉంది? 900 and 270. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటున్నాడు? ఎలా సాల్వ్ చేయమన్నారు? డివిజన్ ఆల్గారిథం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఓకేనా? దీన్నే మనం యూక్లిడ్ విశేష విధి అంటాం. ఇక్కడ మనకు డైరెక్ట్గా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనం చేయలేం కాబట్టి మనం ఒక మెథడ్గా రాసుకుందాం. ఓకే, 900ని 270 తోటి డివిజిబుల్ చేస్తున్నాం. 900 270 డివిజిబుల్ చేస్తే 900 దగ్గర రావాలి. ఇక్కడ 4 టైమ్స్ చేస్తే 800 అవుతుంది. 428 అంటే ఇక్కడ 200 పైన 900 రావట్లేదు. 3 టైమ్స్ పోతుంది చూడండి. 3 టైమ్స్ అంటే ఇక్కడ 600 అవుతుంది. 3 2 210 అంటే 810 మైనస్ చేయాలి. 90 రిమైనింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 90 270 ఎగ్జాక్ట్లీగా 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 0 రిమైండర్. ఇప్పుడు మనం డివిజన్ ఆల్గారిథం అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం? 900ని దేంతో డివిజిబుల్ చేసినాం? ఇక్కడ ఉన్నది మీ నెంబరే, అంటే బిగ్గెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో చేయాలి. 270 ఎన్ని టైమ్స్ వేసాం? 3 టైమ్స్. రిమైండర్ ఎంత మిగిలింది? 90. ఓకే కదా? ఇప్పుడు ఏం చేయాలి? 270ని దేంతో డివిజిబుల్ చేస్తున్నాం? 90. ఎన్ని టైమ్స్ వేసాం? 3 టైమ్స్. ఓకే కదా? రిమైండర్ ఎంత మిగిలిందండి? 0. ఓకే, అయిపోయింది. ఇక్కడ R అనేది 0. ఇక ఏ ఫార్ములా వచ్చింది? A = BQ + R. మనకి ఇలా ఎంతవరకు చేయాలన్నా 0 రిమైండర్ 0 వచ్చేంత వరకు, ఆ స్టెప్స్ వరకు వచ్చి రిమైండర్ 0 వస్తే మనం ఇక డివిజన్ ఆల్గారిథం చేయడం ఆపేయాలి. ఇక్కడ R = 0 అవుతుంది. మన లాస్ట్ క్లాస్లోనే చెప్తున్నా. ఇక్కడ గాసాబ్ ఏమవుతుంది? B అవుతుంది. B = ఎంత? 90. Q = 3. R 0. కాబట్టి HCF ఆఫ్ 900 and 270 ఈజ్ ఎంత? 90. అర్థమైంది కదా? ఇందులో అర్థం కాకపోవడానికి కూడా ఏం లేదు. మీరు కాన్సన్ట్రేషన్గా ఒకసారి వింటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే కదా? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ 196 మరియు 38,220 ఉంది. 38,220. మనం 196తో ఇక్కడ డివిజన్ ఆల్గారిథం డైరెక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ చేస్తున్నా చూడండి. 38,220ని దేంతో చేస్తున్నామంటే 196కి మనం రిమైండర్ ఇక్కడ డైరెక్ట్ కావాలి. అంటే డైరెక్ట్ ఇది ఎంతతో డివిజిబుల్ అవుతుందో డైరెక్ట్ కావాలి. ఇప్పుడు దీన్ని 10తో చేస్తే 1910 అవుతుంది. అదే కనుక 100తో చేస్తే 19,600 అవుతుంది. 19,600 అవుతుంది. దీన్ని 200తో చేస్తే ఎంత అవుతుందండి? 200 చేస్తే 39,200 అవుతుంది. అంటే ఎక్స్ట్రా అయిపోతుంది. మనకు 38,000 కావాలి. అయితే మనకు 200తో మనం చేయలేము. కానీ ఇక్కడ లాస్ట్లో యూనిట్ ప్లేస్లో డివిజన్ రావాలి. 199తో చేస్తే లాస్ట్లో నెంబర్ 9, ఇక్కడ 6. 9 6 54. యూనిట్ ప్లేస్లలో 0 ఉండాలి. 8తో చేస్తే 48. 8 వస్తుంది బట్ 0 రావాలి. 7తో చేస్తే 42. 2 కానీ 0 రావాలి. 6తో చేస్తే 36 కానీ ఇక్కడ 0 రావాలి. అదే 5తో చేస్తే 5 6 30. 0 అంటే ఇది 195. 196 అనేది 195 టైమ్స్ పోతుంది. కావాలంటే మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. 0. ఓకేనా? ఇప్పుడు డివిజన్ ఆల్గారిథం అప్లై చేద్దాం. ఏ నెంబర్కి? 38,220 196 ఎంతో ఎన్ని టైమ్స్ పోయింది? 195. రిమైండర్ 0. ఇప్పుడు ఈ ఫామ్ వచ్చేసింది చూడండి. Q + R = 0 అయింది. B 196, Q 145. మన HCF ఏమనుకున్నాం? B అవుతుంది. కాబట్టి
HCF ఆఫ్ 196 and 38,000 to 20 is equal ఎంత 196 సింపుల్ అండి, కొంత కష్టం ఏమీ కాదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్స్ ఉంది కదా, ఆల్రెడీ నేను 2 ఎక్స్ప్లెయిన్ చేసేసాను. థర్డ్ది మీరు హోంవర్క్ చేసేయండి. థర్డ్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్యూ అనేది ఒక పూర్ణ సంఖ్యకి ప్రతి బేసిక్ పూర్ణ సంఖ్య 6q+1 లేదా 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. ఓకేనా? నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఏ అనేది ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటున్నా. నేను ఏ బిలాంగ్స్ టు ఇంటీజర్, ఎలాంటిదంటే పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటున్నా. ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటున్నా. ఇక్కడ బి ఏమవుతుంది, ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 6q అని ఉన్నాయి అన్ని, కాబట్టి బి 6 అవుతుంది. బి 6 అవుతుంది. ఓకేనా సార్? బి 6 అయినప్పుడు ఆర్ ఏమవుతుంది, ఆర్ ఏమవుతుంది 0 is less than or equal, r is less than 6, r is less than 6 అంటే ఇక్కడ r అనేది 6 కంటే తక్కువ, 0 నుంచి 6 కంటే తక్కువ అంటే 1 0 1 2 3 4 and 5. మనకు డివిజన్ అల్గారిథం ఫార్ములా ఉంటుంది, a is equal to bq ప్లస్ r. ఇక్కడ r is equal to 0 అయితే, ఈక్వేషన్ ఏమవుతుంది, a is equal to b కాన్స్టెంట్ 6q ప్లస్ 0. ఓకేనా? దీని ఎలా రాస్తా చూడండి, a is equal to మల్టిపుల్ ఆఫ్ 2 రాస్తున్నా 3q. ఇక్కడ r is equal to 1 అయితే, ఇక్కడ ఈ ఫార్ములా అవుతుంది 6q ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ 3q ప్లస్ 1. నేను 6qనే 2 బయటికి తీసుకొచ్చి రాశాను అంతే. r is equal to 2 అయితే, a is equal 6q ప్లస్ 2. దీన్నే రెండిట్లో 2 కామన్ తీస్తే 3q ప్లస్ 1. ఇక్కడ r is equal to 3 అయితే a is equal 6q ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ a is equal, ఇక్కడ 2 రెంట్లో కామన్ తీయండి కాబట్టి దీన్ని నేను మల్టిపుల్ ఆఫ్ 2 రాస్తున్నా 3q ప్లస్ 3. r is equal 4 అయితే, a is equal 6q ప్లస్ 4. ఇందులో నుంచి 2 కామన్ తీయవచ్చు చూడండి, 3q ప్లస్ 2. r is equal 5 అయితే a is equal 6q ప్లస్ 5. a is equal 2 of 3q ప్లస్ 5. ఓకే కదా సార్? మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఏమొచ్చింది, మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చింది చూడండి, మల్టిపుల్ ఆఫ్ 2. ఇక్కడ కూడా మల్టిపుల్ ఆఫ్ 2 ఉంది, రిమైండర్ ఇక్కడ మిగిలింది 1. ఇక్కడ కంప్లీట్ మల్టిపుల్ ఆఫ్ 2 ఉంది, ఇక్కడ రిమైండర్ 3 మిగిలింది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా అంటే మల్టిపుల్ ఆఫ్ 2 కాకుండా సంథింగ్ ఎల్స్ ఉంది. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 ఉంది.
ఓకేనా? ఓకే కదా, ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2నే ఉంది. ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఆఫ్ 2 ఉంది, సంథింగ్ ఎల్స్ ఉంది. అంటే ఇక్కడ ఈ మల్టిపుల్ ఆఫ్ 2 ఓన్లీ మిగిలిన అంటే ప్లస్ ఇక్కడ రిమైండర్ ఏమి లేనివి ఇవన్నీ ఏమైతే సార్ అంటే ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అంటే ఇది ఒక ఈవెన్ నెంబర్ ప్లస్ ఇది కూడా ఈవెన్ నెంబరే, ఈవెన్ నెంబర్, అండ్ ఇది కూడా ఈవెన్ నెంబర్. ఓకేనా? ఎగ్జామ్లో ఇక్కడ ఈవెన్ అని రాయకూడదు, మనకు మిగిలింది అంటే మల్టిపుల్ ఆఫ్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇక్కడ 2 ఆఫ్ అంటే 2కి ఒకటి మిగతా ఒకే బ్రాకెట్ ఉంది చూడండి. 2 ఆఫ్ అంటే ఇక్కడ 2 యొక్క ఇవి గుణిజాలన్నమాట. అంటే 2తో డివిజిబుల్ అయ్యేది. 2తో డివిజిబుల్ అయ్యే సంఖ్యలు ఏంటిది? సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్. రిమైనింగ్ ఇవి ఉన్నాయి చూడండి. ఇది ఒకటి, ఇది అండ్ దిస్ వన్. 3 అంటే ఇది ఆడ్ నెంబర్స్. దీస్ 3 ఆర్ ఆడ్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఫామ్ లో ఉన్నాయి? 6³ + 1, 6³ + 3 అండ్ 6³ + 5. మన క్వశ్చన్ లో కూడా వీటినే ఆడ్ నెంబర్ బేసి సంఖ్యలు అని చూపమన్నాడు. మనం కంక్లూజన్ ఏం రాయాలి? దేర్ ఫోర్ ఏమని రాస్తాం? ధన బేసి పూర్ణ సంఖ్యలైన 6³ + 1, 6³ + 3 అండ్ 6³ + 5లు ఎల్లప్పుడూ ధన బేసి సంఖ్యలే. ధన బేసి పూర్ణ సంఖ్యలే అవుతాయి. ఇలా కంక్లూడ్ గా ఇలా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ పడిపోతాయి సార్ డెఫినెట్లీగా. ఓకే కదా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే, థర్డ్ క్వశ్చన్ ఏమని ఇచ్చిండు? ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని భాగాల విశేష విధి ఆధారంగా చూపండి. యొక్క స్క్వేర్స్ తీసుకున్నాడు. ఈసారి స్క్వేర్ తీసుకున్నాడు. ఎప్పట్లానే ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, ధన పూర్ణ సంఖ్య. ఏ అనేది ఒక ధన పూర్ణ సంఖ్య అవుతుంది. ఇక్కడ b ఏమవుతుంది? b ఇక్కడ ఏమవుతుంది? 3p రూపంలో ఇచ్చాడు కాబట్టి b 3 అవుతుంది. అప్పుడు r అనేది 0 is less than r is less than 3. దట్ ఈస్ ఈక్వల్ r is equal ఏమవుతుంది? 0, 1, 2. 0, 1, 2 అవుతుంది. ఇప్పుడు ఫార్మేషన్ ఎలా ఉంటుంది? డివిజన్ అల్గారిథం ఫార్మేషన్ a is equal to bq plus r. ఓకే కదా? ఇక్కడ r is equal to 0 అయితే r is equal to 0 అయితే ఈ ఫామ్ ఎలా అవుతుంది? a is equal to b is equal to 3 కదా, 3q plus 0, 3q plus 0. a is equal 3q plus 0 is nothing but a is equal 3q. మనకు ఏమన్నాడు? ఇటు యొక్క వర్గం అన్నాడు. అంటే ఇరువైపుల వర్గం చేయగా ఏమవుతుంది? a² is equal 3q whole square. a² is equal ఏమవుతుంది? 9q². ఇక్కడ నేను a² is equal to 3 into 3q² రాస్తున్నా. a² is equal to 3p రాస్తున్నా. సిన్స్ నేను ఇక్కడ p is equal to 3q² తీసుకున్నాను. ఓకే కదా? నెక్స్ట్ r is equal to 1 అయితే r is equal
1 అయితే ఏ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 1 q ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 1. సేమ్ ఇక్కడ ఇరువైపులా వర్గం చేయగా మీరు ఇక్కడ ప్రతిసారి రాయాలి, నేను ఇక్కడ లాగ్ అవుతుంది రాసుకో. ఇరువైపులా వర్గం చేయగా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఈ రెండిట్లో నుంచి నేను 3 కామన్ తీసుకున్నా. 3 కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3p ప్లస్ 1 రాసాను. సిన్స్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని నేను p అనుకున్నా. 3q స్క్వేర్ ప్లస్ 2q. ఓకేనా సార్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే, ఆర్ ఈజ్ ఈక్వల్ 2 అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి, ఎందుకంటే మన వర్గం ఇచ్చాడు కదా. 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ చేస్తే 9q స్క్వేర్ అంటే 2ab కదా, 6 12q ప్లస్ 4 ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఈ 4ని 3 ప్లస్ 1గా రాయొచ్చు కదా నెక్స్ట్ స్టెప్లో. 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 3 ప్లస్ 1 అన్నిటి ఇక్కడ 3 నుంచి నేను 3 కామన్ తీస్తున్నాను. 3 కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ 4q, ఇక్కడ 3 పోయింది అంటే ప్లస్ 1 మిగులుతుంది. ప్లస్ 1 ఇక్కడ దీని ప్లస్లో ప్లస్ 1 ఎక్స్ట్రా, ఇక్కడ ఈ ప్లస్ 1 ఇలాగనే ఉంటుంది. ఓకే కదా. ఈ 3ని 3p ప్లస్ 1 రాసింది. 3p ప్లస్ 1 క్లియర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ p ప్లస్ ఇక్కడ ఏం తీసుకున్నా, 3q స్క్వేర్ 4q ప్లస్ 1 q ప్లస్ 1. ఇక్కడ చూస్తే మన అన్నిటికీ వర్గం చేసుకుంటూ వస్తే లాస్ట్లోకి ఏమొచ్చాయి, మన క్వశ్చన్స్లో ఇచ్చిన ఫామ్స్ వచ్చాయి. అంటే ఒకటి 3p ఫామ్ వచ్చింది చూడండి, 3p ఒకటి, 3p ప్లస్ 1 ఒకటి, 3p ప్లస్ 1 సేమ్. ఇక్కడ క్వశ్చన్లో కూడా 2 ఇచ్చాడు మనకు. అవి వర్గం చేస్తే 3p లేదా 3p ప్లస్ 1 ఫామ్లోకి రూపంలో ఉంటుందని చేయమన్నాడు. కాబట్టి ఇదే మనం కన్క్లూజన్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 4th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం క్యూబ్, ఘనం 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని భాగాహార విశేష విధి ఆధారంగా చూపండి. ఇందాక స్క్వేర్ చేసాం కదా, ఇప్పుడు క్యూబ్ చేయాలి. క్యూబ్ చేస్తే మనం దేనికైనా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఒక ఇంటీజర్గా తీసుకుంటున్నాం. ధనపూర్ణ సంఖ్య ఇక్కడ 9 ఫామ్లో ఇచ్చాడు, 9గా ఇచ్చాడు. ఇక్కడ అన్ని 9 ఫామ్స్లో ఇచ్చాడని మనం b ఈజ్ ఈక్వల్ 9 తీసుకోవద్దు, b ఈజ్ ఈక్వల్ టు 3నే తీసుకోవాలి, b ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. ఎందుకంటే అది క్యూ ఫామ్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు r ఏమైతుంది, r ఈజ్ లెస్ దాన్ 0 ఈజ్ లెస్ దాన్ r ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ 3. r ఏమవుతుంది 0, 1, 2, 0, 1, 2 అవుతుంది. ఇప్పుడు ఫామ్ ఎలా ఉంటుంది, డివిజన్ అల్గారిథం ఫామ్ ఏ ఈజ్ ఈక్వల్ bq ప్లస్ 1 q ప్లస్ 1. ఇక్కడ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ మనం ఫస్ట్ 0 తీసుకుంటాం. 0 అయితే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. 3q ప్లస్ 0, 3q ప్లస్ 0, a ఈజ్ ఈక్వల్ టు 3q. ఇక్కడ ఏం చేయమన్నారు, ఇరువైపులా ఏం చేయాలి సార్, ఘనం చేయగా.
క్యూబిక్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు ఇది ఏ క్యూబ్ అవుతుంది, ఇక్కడ 3 క్యూబ్ హోల్ క్యూబ్ అవుతుంది, 3 క్యూబ్ హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్వల్ ఏమవుతుంది, ఇక్కడ ఇందులో ఒక 3ని బయటికి తీస్తే, ఒక 3ని కాదు 9 బయటికి తీస్తే 3 క్యూబ్ క్యూబ్ అవుతుంది, అంతే కదా, 3 క్యూబ్ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ ఈజ్వల్ టు నేను మనకు 9 ఫార్మ్స్ కావాలి కాబట్టి 9m రాసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ m ఈజ్వల్ టు 3 క్యూబ్ క్యూబ్. ఓకేనా, ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ r ఈజ్వల్ టు 1 అయితే, r ఈజ్వల్ 1 అయితే a ఈజ్వల్ 3 క్యూబ్ ప్లస్ 1, a ఈజ్వల్ 3 క్యూబ్ ప్లస్ 1. ఇక్కడ ఏ క్యూబ్ ఏం చేయాలి, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్. ఏ క్యూబ్ ఈజ్వల్ 3 క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్, హోల్ క్యూబ్. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్వల్ ఏమవుతుంది, 3 క్యూబ్ హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 క్యూబ్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3 క్యూబ్ 1 స్క్వేర్ ప్లస్ 1 క్యూబ్. ఎలా వచ్చిందండి, ఇక్కడ సిన్స్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ b క్యూబ్. ఇదన్నమాట, ఇదే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మొత్తం చూస్తే ఇక్కడ 3 క్యూబ్ అంటే 27 క్యూబ్ క్యూబ్ ప్లస్ ఇక్కడ 9 3 27 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 9 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ అన్నిటి నుంచి 9 కామన్ తీయొచ్చు. 9 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, 3 క్యూబ్ క్యూబ్ 3 క్యూబ్ స్క్వేర్ ప్లస్ క్యూబ్, ఇక్కడ వరకు కదా కామన్, ప్లస్ ఈ1 ప్లస్ ఈ1. దీనికి నేను ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తం m అనుకుంటున్నా, ప్లస్ 1. సిన్స్ ఇక్కడ తప్పకుండా రాయాలి, m ఈజ్ ఈక్వల్ 3 క్యూబ్ క్యూబ్ 3 క్యూబ్ స్క్వేర్ ప్లస్ క్యూబ్ ప్లస్, ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 2 అయితే, r ఈజ్ ఈక్వల్ 2 అయితే a ఈజ్ ఈక్వల్ 3 క్యూబ్ ప్లస్ 2. ఏం చేయాలి, క్యూబిక్ ఆన్ బోత్ సైడ్. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3 క్యూబ్ ప్లస్ 2 హోల్ క్యూబ్. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3 క్యూబ్ క్యూబ్ 3 ఇంటూ 3 క్యూబ్ స్క్వేర్ 2 స్క్వేర్ 2 ఓన్లీ 2 ప్లస్ 3 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. ఓకేనా, ఇప్పుడు చూస్తే 27 క్యూబ్ క్యూబ్, సేమ్ ఇక్కడ 27 ఇంటూ 2 54 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 9 4 36 క్యూబ్ ప్లస్ 8. ఇప్పుడు 9 కామన్ తీయాలి. 9 కామన్ తీస్తే 9 ఫార్ములా రావాలి కదా, 3 క్యూబ్ ఎన్ని టైమ్స్ 6 టైమ్స్ క్యూబ్ స్క్వేర్ 4 క్యూబ్ అంతే. ఇక్కడ ప్లస్ 8 బ్రాకెట్లో ఉన్నదాన్ని ఏమనుకోవాలి, m అనుకోవాలి, ప్లస్ 8. సిన్స్ m ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ 6 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్. ఓకేనా, మన క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఇవే ఇచ్చాడు, ఇవన్నీ ఏ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అని ఏ క్యూబ్. క్వశ్చన్లో కూడా ఘన పూర్ణాయకాల ఘనం మనం క్యూబ్ చేస్తే ఏమేమి ఫామ్ రావాలంటే 9m ఫామ్ వచ్చింది కదా, 9m ఫామ్. ఇంకా 9m ప్లస్ 1 ఫామ్ అన్నాడు, 9m ప్లస్ 1 ఫామ్ వచ్చింది కదా. ఇంకోటి 9m ప్లస్ 8, 9m ప్లస్ 8. అయితే ఏదైనా ఒక ధన సంఖ్యని మనం ఘనం చేస్తే ఖచ్చితంగా 9m ప్లస్ 1 9m ప్లస్ 8 రూపంలో ఉంటుంది అని కింద కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. ఓకే కదా, అర్థమైందిగా. ఓకే, థ్యాంక్ యూ.